అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘస్థులకు రాస్తున్నాడు. అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, అలాగే మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొంటున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తాడో లేక ప్రవచిస్తాడో ఆ పురుషుడు తన తలను అవమానపరుచుకుంటున్నాడు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేస్తుందో లేక ప్రవచిస్తుందో ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తుంది. ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఉంటుంది. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. కత్తిరించుకొనడమైనా క్షౌరం చేయించుకోవడమైనా స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకోవాలి. పురుషుడైతే దేవుని పోలిక మహిమ అయి ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకోకూడదు. గాని స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగిందే కాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృజించబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండాలి. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగు కలిగిందో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాడు. గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనండి. స్త్రీ ముసుగు లేనిదై దేవుణ్ణి ప్రార్థించటం తగిందేనా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడం అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోస్తుంది గదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడినవి గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకోవడము ఆమెకు ఘనం. ఎవడైనా కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనా దేవుని సంఘములోనైనా ఇట్టి ఆచారము లేదని అతడు తెలుసుకోవాలి. శ్రోతలు వింటున్నారా? క్రైస్తవ స్వేచ్ఛను గురించి ఇంతవరకు అనగా 10వ అధ్యాయమంతా పౌలు ఎన్నో సంగతులు చెప్పాడు. ఇప్పుడు సంఘములో స్త్రీల దుస్తులు ఎలా ఉండాలి అనే అంశం మీద మాట్లాడుతున్నాడు. సంఘస్థులు అడిగిన ప్రశ్నలకు పౌలు జవాబిస్తున్నాడు. నీ దుస్తులు, నీ తల వెంట్రుకలు అన్నీ దేవుడు చూస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అన్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. మన జీవితంలో ప్రతి చిన్న విషయం ఆయనకు కనపడుతూనే ఉంటుంది. ఈ రోజున దుస్తులను గురించి స్త్రీ పురుషులు ఎంత మాట్లాడతారో విని చెప్పండి. దుస్తులు ముఖ్యమవునా కాదా? అలాంటప్పుడు దేవుడు తన సంఘములో స్త్రీ పురుషుల దుస్తులను గురించి మాట్లాడడం అవసరమే. మీరు నా గురించి ప్రార్థిస్తున్నారు, మీకు నా అభినందనలు. వారి దాతృత్వాన్ని పౌలు ఎంతో మెచ్చుకుంటున్నాడు. నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొన్నారు, చాలా బాగా ప్రవర్తించారు అంటూ పౌలు వారిని మెచ్చుకున్నాడు. కుటుంబములో దేవుడు నియమించిన క్రమం ఉంది. ఎవరి ధర్మం వారు నెరవేర్చాలి, దేవుణ్ణి మహిమపరచాలి. సంఘంలో కూడా అలాంటి క్రమమే ఉంది. దేవుడు స్త్రీ పురుషులకు నియమించిన స్థానం వారు అంగీకరించాలి. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, మీ స్వంత కార్యములు జరుపుకోవడంలో ఆశ కలిగి ఉండండి. ఎవరి బాధ్యతలు వారివి. దేవుడు అప్పగించిన బాధ్యతలివి. శిరస్సు అనే మాటను గుర్తించండి. పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు. శిరస్సు చెప్పినట్లే శరీరం కదులుతుంది, పనిచేస్తుంది. పురుషునికి క్రీస్తు శిరస్సు అయితేనే కాని అతడు దేవుని దృష్టిలో సరైన మనిషి కాడు. రక్షించబడము అంటే యేసును శిరస్సుగా గుర్తించడం. క్రీస్తు అనే శిరస్సుకు లోబడిన వ్యక్తి రక్షించబడినవాడు. స్త్రీ యొక్క శిరస్సు పురుషుడా అంటే ఇది వివాహిత స్త్రీకి చెందిన మాట. ఆమెకు వివాహమైంది అంటే
భర్తను తన శిరస్సుగా అంగీకరించింది అని అర్థం. స్త్రీ వివాహము ద్వారా భర్తకు లోబడుతుంది. అతడు ఆమెకు శిరస్సు అవుతున్నాడు. అలా అతణ్ణి తన శిరస్సుగా అంగీకరించని పక్షంలో అతడు నీకు భర్త కాడు, నీవు అతనికి భార్యవు కావు. ఇది దేవుడు నియమించిన క్రమం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం అంటోంది, పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. మరో సందర్భంలో ప్రభు అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం, తండ్రి నాకంటే గొప్పవాడు. విమోచన కార్యమందు క్రీస్తు స్వచ్ఛందంగా తనను తాను దేవదూతల కంటే తక్కువ చేసుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-7వ వచనం వరకు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. శ్రోతలు వింటున్నారా? ఈ నేపథ్యంలో కొరింథులోని పరిస్థితిని పరిశీలించండి. శిరస్సు అనే భావనను కొరింథీలోని స్త్రీలకు పౌలు అన్వయిస్తున్నాడు. కొరింథులో స్త్రీ ముసుగు లేకుండా కనిపించింది అంటే ఆమె వేశ్య అని గుర్తింపు. అయితే పౌలు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని వివరిస్తున్నాడు. రబ్బీలు పురుషులు తల కప్పుకోవాలని చెప్పేవారు గాని రబ్బీలు మోషే ముసుగును అపార్థం చేసుకున్నారు అంటున్నాడు పౌలు. 2 కొరింథీ 3వ అధ్యాయం 13వ వచనం, తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండా మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు. కాని మనము అలా చెయ్యము. మోషే సీనాయి కొండ మీద దేవునితో సహవాసంలో ఉన్నాడు. అక్కడి నుండి మోషే దిగి వచ్చాడు. మోషే ముఖచర్మం ప్రకాశించింది. అయితే ఆ ప్రకాశం తగ్గిపోసాగింది. మహిమ తగ్గిపోవటం వారు చూడకూడదని మోషే ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 33-35వ వచనం వరకు ఈ ఉదంతం వర్ణించబడింది. పౌలు ఇక్కడ అంటున్నాడు, పురుషులు తమ తలలు కప్పుకోకూడదు. దేవుని పోలికలో సృజించబడిన మానవుడు క్రీస్తునందు విమోచన అనుభవం కలిగినవాడు తల ఎందుకు కప్పుకోవాలి? అతనికి స్వేచ్ఛ ఉంది. అతడు ప్రార్థించేటప్పుడు, ప్రవచించేటప్పుడు తల కప్పుకోకూడదు. మానవుని పక్షంగా దేవునితో మాట్లాడితే అది ప్రార్థన. దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడితే అది ప్రవచనం. అయితే స్త్రీ తప్పకుండా ముసుగు వేసుకోవాలి. ఆమె ప్రార్థించవచ్చు, ప్రవచించవచ్చు గాని ముసుగు వేసుకోవాలి. ప్రార్థించకూడదు, ప్రవచించకూడదు అని స్త్రీలపై ఆంక్షలు బైబిలు పెట్టలేదు. దేవుడు ఆమెకు ఆ వరమిస్తే సంఘం దానిని వాడుకోవచ్చు. తల మీద ముసుగు లేనివారు కొరింథులో వేశ్యలు మాత్రమే. స్త్రీ దేవునికి లోబడినట్లు సూచనగా తలపై ముసుగు వేసుకోవాలి. అక్కడి అన్య దేవాలయాలలో దేవదాస్యులకు ముసుగులుండవు. వారు తల క్షౌరం చేసుకొని ఉంటారు. 1 తిమోతి 2వ అధ్యాయం 8-10వ వచనం వరకు. ప్రతి స్థలమందు పురుషులు కోపము, సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యాలని కోరుతున్నాను. స్త్రీలు అణకువ, స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రమైన వస్త్రముల చేతనే గాని జడలతోనైనా, బంగారముతోనైనా, ముత్యములతోనైనా, మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. స్త్రీలు తమ అలంకారాలను ప్రదర్శించుకునే చోటు కాదు సంఘం. ప్రార్థించే చేతులు హృదయంలాగే పవిత్రమై ఉండాలి. స్త్రీలను గురించి బైబిలులో ఎన్నో అమూల్యమైన హెచ్చరికలున్నాయి. 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం,
3-4 వరకు హెచ్చరికలు ఎంతో ముఖ్యమైనవి. స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలి. వెలుపలి అలంకారాలు కాదు, వారి హృదయపు అంతరంగ స్వభావమే వారి అసలైన అలంకారం. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. శారా, దెబోరా, హన్నా, అబీగయీలు, యేసు తల్లి అయిన మరియా, వీరందరూ మహిళలకు మంచి మాదిరులు. 1 పేతురు 3:7 పురుషులారా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యండి. భార్య భర్తకు సాటి సహాయం. స్త్రీ పురుషులిద్దరూ ఏక శరీరమవుతున్నారు. దేవదూతలు కూడా స్త్రీ యొక్క విధేయతను చూచి అభినందిస్తారు. స్త్రీ పురుషులిద్దరూ వివాహమందు ఒకరికొకరు సంపూరక వ్యక్తిత్వములు గలవారు. వివాహమందు ఆమె లేకుండా అతడు లేడు, అతడు లేకుండా ఆమె లేదు. ఇద్దరినీ విడదీయలేము. అతడు సగం, ఆమె సగం, ఇద్దరూ కలిసి ఏక శరీరం. వైవాహిక బంధం మార్మిక సంబంధం. ఆమె ప్రార్థించినా బోధించినా తన అలంకారాలతో ఇతరులను ఆకర్షించేటట్లు ఉండకూడదు. ఆమె తల ముసుగు వేసుకోవాలి. లైంగిక ఆకర్షణ వల్ల ఆధ్యాత్మిక సమస్యలు తలెత్తవచ్చు. ఇది పౌలీయ వివరణ. పురుషులకు పొడుగాటి వెంట్రుకలు అసహజం. నాజీరు వ్రతంలో ఉన్నవాడు ఈ అవమానం భరిస్తాడు. అది పాత నిబంధన మొక్కుబడి. ఇది వెంట్రుకలను గురించిన సమస్య కాదు. అసలు పురుషులు ఎందుకు వెంట్రుకలు పెంచుకుంటున్నారు? స్త్రీలు ఎందుకు వెంట్రుకలు కురుచగా కత్తిరించుకుంటున్నారు? దీనికి కారణం తిరుగుబాటు మనస్తత్వం. నైతిక విలువలను తల్లకిందులు చేసే ప్రయత్నమేదైనా దేవుని దృష్టిలో తిరుగుబాటే అంటూ పౌలు ఈ సమస్యను విశ్లేషిస్తున్నాడు. మామూలు సంగతులను అతిగా చేసి వాటిని సమస్యలుగా చేసి చూపటం అవివేకం. స్త్రీల దుస్తులు, పురుషుల వెంట్రుకలు, స్త్రీల మౌనం అనేవి పెద్ద ధర్మశాస్త్రీయ సిద్ధాంతాలుగా చేయకండి. మితం పాటించండి. గోరంతా కొండంతలు చేయకండి అని పౌలు సంఘానికి ప్రబోధిస్తున్నాడు. నీ అంతరంగ పురుషుని వాలకాన్ని గమనించి జాగ్రత్త పడాలి. ఇది ఈ పాఠంలోని ముఖ్యాంశం. అంతరంగ పురుషుడి వెంట్రుకలు కత్తిరించండి. అతడు నీతి వస్త్రం కప్పుకునేట్టు చూడండి. మన పాత స్వభావాన్ని పరిశుద్ధాత్మే అరికట్టగలడు. స్త్రీని బట్టి పురుషుడా, పురుషుని బట్టి స్త్రీనా అని కాదు, అందరూ దేవుని మూలంగానే కలిగారు అని మరువకండి. మన క్రైస్తవ స్వాతంత్ర్యం అవతలి వ్యక్తులకు అభ్యంతరాలు కలిగించకూడదు. మన సాక్ష్యాన్ని వివాదాల ద్వారా బలహీనపరుచుకోకూడదు. దేవుణ్ణి మహిమపరచండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.